అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ కూటమి ప్రభుత్వంలోని స్థానిక ఎమ్మెల్యే యొక్క చొరవతో ఆ అక్రమ ఎన్హెచ్ రోడ్డుని ఇది నడవడానికి లేదు, ఇది తిరగడానికి లేదు, పైపెచ్చు ఇది బుద్ధ రియల్ ఎస్టేట్ మాఫియా ఆక్రమించుకోవడానికి లేదని గోడగట్టినందుకు భూమి బద్దలైనట్టు, మొత్తం కడప జిల్లాకు అంతటికి నష్టం జరుగుతూ ఉన్నట్టు ఆగమేఘాల మీద వైసీపీ పార్టీ అంతా కట్టకట్టుకొని పోయి కలెక్టర్ని కలవడం అన్నది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చినప్పుడు మీరు ఎవరి పక్షాన ఉండాలా అని చెప్పి అడుగుతున్నాను. బుద్ధ రియల్ ఎస్టేట్ మాఫియా పక్షాన ఉండాలనా? అది ప్రభుత్వ భూమి కాబట్టి దాన్ని కాపాడడం పక్షాన ఉండాలనా? మేము గత వైసీపీ ప్రభుత్వ కాలంలోనే ఎంపీని, ఎమ్మెల్యేని, మేయర్ని అందరినీ కలిసి ఇది ప్రభుత్వ భూమి, దీన్ని ఆక్రమిస్తూ ఉన్నారు, దీన్ని చెరబడతా ఉన్నారు, కాబట్టి దీన్ని ఆపండి అని చెప్పినాం మేము. అప్పుడు ఎందుకు మీరు స్పందించలేదు అని చెప్పి అడుగుతా ఉన్నాం. మేము కాదు, ఈ భూమి గవర్నమెంట్ భూమి అని చెప్పింది మేము కాదు, సాక్షి చెప్పింది. ఎవరు చెప్పింది? మేము చెప్పినామా ఏమన్నా? ఇదే మొదట చెప్పింది సాక్షి. 2019లో ఎలక్షన్కు ఒక నెల రోజుల ముందర సాక్షిలో బ్యానర్ ఐటమ్, ఇది ప్రభుత్వ భూమి, డాక్టర్కి ఆక్రమణ రోగం అని హెడ్డింగ్ పెట్టి సాక్షి ప్రచురించింది. ఇదే సర్వే నెంబర్లు. మీరు కావాలంటే నా దగ్గర సాక్షి స్టేట్మెంట్ ఉంది, చూడడానికి రెడీ అయితే రమ్మని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నా దగ్గర సాక్షి స్టేట్మెంట్ ఉంది, దాని మీద రెడీ అయితే మీరు రండి. సాక్షికి ఎవరు ఇచ్చినారు సమాచారం? రవీంద్రనాథ్ రెడ్డి గారు ఇచ్చినారు. ఎవరు ఇచ్చినారు సమాచారం? ఎమ్మెల్యే గారు ఇచ్చినారు. లెటర్ రాసినాడు ఎమ్మెల్యే గారు ఆ రోజు కలెక్టర్కి, ఇట్లా డాక్టర్ ఆక్రమించుకుంటున్నాడు, దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆనాటి ఎమ్మెల్యేగా ఉన్న, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న కమలాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆనాటి కలెక్టర్కు లెటర్ రాసినాడు. ఆ లెటర్ నా దగ్గర ఉంది, మీరు రండి కావాలంటే చూసుకుందరు. మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాటి అధికార పక్షానికి సంబంధించినటువంటి డాక్టర్ కృష్ణ కిషోర్ రెడ్డి దగ్గర భూమి ఉంటే అది ప్రభుత్వందా? మీరు అధికారంలోకి వచ్చి దాన్ని ఆ కృష్ణ కిషోర్ రెడ్డిని బెదిరించి, మేము గవర్నమెంట్ భూమిలో ఉన్నావు, మేము జగనన్న స్థలాలకు తీసుకుంటామని బెదిరించి, ఆ బెదిరిస్తున్నారు కాబట్టి మీకే అమ్మాలని చెప్పి మీరే పోయి మళ్ళీ బేరమాడుకొని మీరే దాన్ని కొనుక్కొని ఆ మంచి దగ్గర నుంచి లాక్కొని మీరు మళ్ళా దాన్ని ఈరోజు రెగ్యులరైజ్ చేయించుకునేటువంటి కార్యక్రమం చేసినారు. రాష్ట్రంలో వైసీపీ చేసినటువంటి వేలాది ఎకరాల భూ కుంభకోణాల్లో కడప జిల్లాలోనే చాలా పెద్ద కుంభకోణాలు జరిగినాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.